అన్నవరం జిల్లా రంపచోడవరంలో అంగన్వాడీలో ఆందోళనకు దిగారు. విజయవాడలో నిరసన తెలుపుతున్న తమ తోటి కార్యకర్తలను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఐటీడీఏ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కంబం శాంతిరాజు నేతృత్వంలో అంగన్వాడీలు ఐటీడీఏ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి పోలీసులతో అణిచివేయాలని చూడడం అప్రజాస్వామ్యకమని వారు మండిపడ్డారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. కనీస వేతనాలు ఇచ్చినట్లయితే మా కుటుంబాలను మేము పోషించుకోగలుగుతాము. నిత్యావసర వస్తువుల నుంచి ధరలు పెరిగిపోతున్నాయి. ఆ ధరల నుంచి మేము కనీసంగా మా ఇంట్లో ఉపయోగపడే వస్తువులు కొనుక్కొని తినటానికి, మా కుటుంబాన్ని పోషించుకోవడానికి, అనారోగ్య పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడుకోవడానికి ఒక అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో మేము చేసేటప్పుడు మేమందరము చెలో విజయవాడ మార్చి 2వ తారీఖున వెళ్ళడం జరిగిందండి. మార్చి 2 చెలో విజయవాడ కనీస వేతనాలు పెంచాలనేసి మా జిల్లా, మా రాష్ట్ర నాయకత్వం మేరకు మాకు పిలుపునొస్తే మేము వెళ్తుంటే అక్కడ మా కనీస వేతనాలు ఇవ్వాలని మేము అడిగినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే గత 2 రోజులు కూడా మనం ఇక్కడే ఉండాలి అని మాకు అప్పుడు పిలుపు ఇవ్వడం జరిగిందండి.